జై శ్రీమన్నారాయణ. కట్టిన ఇళ్ళు ఒక దశలో ఆగిపోతూ ఉంటాయి. కొన్ని స్థలాల్లో మనం చూస్తూ ఉంటాము, పిల్లర్ల దగ్గర ఆగిపోతూ ఉంటాయి, కొన్ని స్లాబుల దగ్గర ఆగిపోతూ ఉంటాయి. కానీ స్లాబ్ పడకుండా పిల్లర్ల దగ్గర కనుక గృహ నిర్మాణాలు ఆగిపోయి ఉంటే తక్షణంగా పరిష్కారం కావాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. కొంతమంది వాటి గురించి అపాయింట్మెంట్ తీసుకుంటారు. దానికి కూడాను ఒక సమయం ఉంటుంది, పుష్కర ప్రమాణం అంటారు. ఇట్లాంటి వాటిలో కూడా అంటే 12 సంవత్సరాలు దాటిపోయి 12 సంవత్సరాలు 18 ఏళ్ళ నుంచి అట్లా పిల్లర్లతో ఆగిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒక నిర్మాణం ఉంటుంది, ఇట్లా పిల్లర్లతో ఆగిపోయింది. ఇది ఇటీవల నేను హైదరాబాద్లోనే చూడటం జరిగింది. పిల్లర్లతో ఇట్లా ఆగిపోయింది. ఈ ఆగిపోయిన పిల్లలతో ఈ విధంగా గృహ నిర్మాణాలు కనుక ఉంటే పిల్లల యొక్క గ్రోత్ లెవెల్ అనేది డ్యామేజ్ అవుతుంది. వంశ అభివృద్ధి అనేది పూర్తిగా బలంగా అనుకున్న స్థాయిలో ముందుకు కదలవు. అర్థమవుతుంది కదా అందరికీ. కాబట్టి వీటికి పరిష్కారం ఏంటి సార్ అంటే తక్షణం వీటన్నిటిని పిల్లర్లు తీయించేసేసి పాత పునాలు తీసి స్థలాన్ని మొత్తం కూడా నీట్గా చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఇట్లాంటి నిర్మాణాలు ఈ విధంగా ఉంటాయో అవన్నీ కూడాను శల్య దోషాలతో సమానం. భూమి లోపల ఉండేటువంటి పిల్లర్లు కానీ గోడలు కానీ ఇవన్నీ కూడాను మనం అనుకుంటాము అప్పుడు 15 ఏళ్ల క్రితం 18 ఏళ్ల క్రితం కట్టామండి, దానికి అప్పట్లో 50,000 అయిందండి, ఇప్పుడు ఇది తీస్తే మనకు మళ్ళీ 50,000 ఖర్చు అవుతుంది కదా అంటాం. కానీ ఆ వారా ఈ 15 ఏళ్లలో పిల్లల యొక్క దశలు కనుక చూసుకుంటే వాళ్ళ యొక్క దశల్లో అభివృద్ధిలో గ్రోత్లో డ్యామేజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు అనుకున్న స్థాయిలో ముందుకు కదలలేరు. కాబట్టి ఇట్లాంటి నిర్మాణాలు ఎవరి దగ్గరైనా ఉంటే తక్షణం దాన్ని ఓపెన్ చేసేసి మళ్ళీ పరిపూర్ణంగా మొదటి నుంచి శాస్త్ర ప్రమాణంగా నిర్మాణాలు చేయడం మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.